నేను ఒకరోజు చర్చికి వెళ్దాం అనుకున్నాము. నేను, మా డ్యాడీ. మా దగ్గర అమౌంట్ లేవు. అంటే ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి లేవు. కల్వరి టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాము. అయితే దేవుడు మాత్రం ఆ రోజు ఒక ఆశ్చర్యకార్యాన్ని జరిగించిండు మా మధ్యన. అదేంటంటే ఫస్ట్ మేము వేరే అతనికి, అంటే మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు, ఒక కొత్త అతను మందిరానికి వస్తాడన్నాడు. అతను మందిరానికి వస్తున్నాడని చెప్పి మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు అతని ఛార్జీకి అవసరమని అతనికి ఇచ్చాము. రూ. 20, రూ. 10 అతనికి రూ. 20 ఇచ్చాము. 2019లో ఈ స్టోరీ జరిగింది నా జీవితంలో, మా నాన్నగారి జీవితంలో. అయితే ఇచ్చాక అతన్ని ఇచ్చి, మీరు ఎలా వస్తారంటే మేము నడుచుకుంటూ వస్తామని చెప్పాము కల్వరి టెంపుల్కి. అతనికి చెప్పి అతన్ని ఆటోలో పంపించాము కల్వరి టెంపుల్కి. మేము మాత్రం నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా అసలు మేము ఊహించలేదు. అతను ఎవరో మాకు తెలియదు, మేమెవరో అతనికి తెలియదు. ఒక మంచి ఫార్చునర్ కార్ తీసుకొచ్చి ఎక్కండి మీరు ఎందుకు వాకింగ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం, నేను మా డాడీ, ఇంకా ఎవరు రారులే అని, ఎవరు పట్టించుకోరని వెళ్తూ ఉంటే అతను సడన్గా, అసలు దేవుడు ఆశ్చర్యకరంగా, ఒక కార్ అయితే ఫార్చునర్ కార్లో ఒక పర్సన్ వచ్చి మా దగ్గర కార్ ఆపాడు. మేము ఎందుకు ఆపుతున్నాడు అనుకున్నాము. కానీ అతను దిగి, మీరు మా కార్లో ఎక్కండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే మేము కల్వరి టెంపుల్కి వెళ్తున్నాము, ఇట్లా దేవుణ్ణి ఈరోజు సండే, ఈరోజు ఆదివారం దినం కాబట్టి దేవుణ్ణి గణపరచడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి పోతున్నామంటే ఆయన అన్నాడు, నేను కూడా అక్కడనే వెళ్తున్నాను, మీరు నా కారులో ఎక్కండి, మీరు తొందరగా ఎక్కితే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను కూడా మీతో పాటు వర్షిప్ చేసి దేవుణ్ణి గణపరుస్తాను, ఆయన వాక్యాన్ని నేను కూడా వింటాను మీతో పాటు అని చెప్పి అతను ఫార్చునర్ కారు ఆపి, వాకింగ్ చేస్తున్న మమ్మల్ని ఆపి ఆ ఫార్చునర్ కారులో మమ్మల్ని ఎక్కించుకొని కల్వరి టెంపుల్ వరకు తీసుకెళ్ళి అక్కడ దించి మాతో పాటు అతను వర్షిప్లో పాల్పంచుకున్నాడు, మెసేజ్ విన్నాడు, కల్వరి టెంపుల్లో ఉజ్జీవింపబడ్డాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను వెళ్ళిపోతాడేమో, మమ్మల్ని వదిలేసి అనుకున్నాం మేము, కానీ అతను వదలలేదు. మీరు రావాలి నా కారులోనే, నేను మిమ్మల్ని మళ్ళీ జేఎన్టీయూలో డ్రాప్ చేస్తానని చెప్పి ఫార్చునర్ కార్లో మమ్మల్ని ఎక్కించుకొని మళ్ళీ తీసుకెళ్ళి జేఎన్టీయూలో డ్రాప్ చేశాడు. దేవునికైతే చాలా చాలా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన పవర్ఫుల్ గాడు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన శక్తి ఉన్న దేవుడు. ఎందుకంటే నేను అది చూసిన కళ్ళారా షాక్ అయిపోయాను. అసలు ఏంటి, మేము నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం, మా కోసం దేవుడు అసలు మేము ఏ పాటి వాళ్ళం అనుకుంటున్నప్పుడు దేవుడు ఒక కారే మా కోసం ఏర్పాటు చేసి పంపించినాడు అని షాక్ అయిపోయాను మేమిద్దరము, నేను మా నాన్నగారు. వండర్ఫుల్. అసలు అదైతే మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది.